హలో స్టూడెంట్స్, డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మల్టీ డిసిప్లినరీ కోర్సులో మనకి ఎవరైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ సెలెక్ట్ చేసుకున్నారో సో ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చూద్దాము. అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్ గా 3 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి ఎమోషన్ అండ్ మోటివేషన్, యూనిట్ 3 వచ్చేసి మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఈ విధంగా 3 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇదే సిలబస్ ఉంటేనే వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డిఫరెంట్ సిలబస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీ సిలబస్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇంట్రడక్షన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్ గా 10 అయితే ఉన్నాయన్నమాట. పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే సేమ్ ఫస్ట్ సెమిస్టర్ లో ఏ విధంగా ఉంటుందో ఇది మనకి 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాబట్టి మీకు ఇచ్చేది ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుండి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో దట్ మీరు ఎనీ 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా కానీ సో డెఫినెట్గా మీకు పాస్ మార్క్స్ కాదు మంచి మార్క్స్ అనేవి గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ యూనిట్ 1 ఇంట్రడక్షన్లో మనకి సో ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద మేజర్ అప్లైడ్ ఫీల్డ్స్ ఆఫ్ సైకాలజీ అండ్ దర్ రోల్స్ ఇన్ సొసైటీ. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే 7th క్వశ్చన్, డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అటెన్షన్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ సెలెక్టివ్, సస్టైన్డ్, డివైడెడ్ అటెన్షన్. సో ఇవైతే కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ పర్సెప్షన్ అండ్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మిన్ హౌ వి పర్సీవ్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ సైకాలజీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆరిజిన్ అండ్ హిస్టారికల్ డెవలప్మెంట్. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సైకాలజీ యాజ్ ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెసెస్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. 5th క్వశ్చన్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద హ్యూమన్ విజువల్ సిస్టమ్. అలాగే 6th క్వశ్చన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది ఆడిటరీ సిస్టమ్ అండ్ హౌ వి పర్సీవ్ సౌండ్. అలాగే 10th క్వశ్చన్, అనలైజ్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ సెన్సరీ ప్రాసెసెస్, అటెన్షన్ అండ్ పర్సెప్షన్ ఇన్ హ్యూమన్ బిహేవియర్. సో మనకి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పానో 3rd క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఆరిజిన్ ఆఫ్ సైకాలజీ, అప్లైడ్ ఫీల్డ్స్ ఆఫ్ సైకాలజీ, టైప్స్ ఆఫ్ అటెన్షన్. ఇవైతే ప్రిపేర్ అవ్వండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ కింద. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ, అలాగే విజువల్ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఆడిటరీ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, నేచర్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సెప్షన్. అలాగే 10th క్వశ్చన్, పర్సెప్చువల్ కాన్స్టెన్సీస్. సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి. సో మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ డెఫినెట్ గా తెస్తారనమాట మనకి ఎగ్జామ్ లో. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో ఓవరాల్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఆ పీడిఎఫ్లో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ యూనిట్ వైజ్గా ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే డైరెక్ట్గా టెక్స్ట్ అయితే చేయండి. సో రిప్లై అయితే ఇస్తాను. సో లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ యూనిట్ 2 ఎమోషన్ అండ్ మోటివేషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 8 అయితే ఉన్నాయి. ఇందులో థియరీస్ అయితే ఉంటాయన్నమాట ఎమోషన్ అండ్ మోటివేషన్ కాన్సెప్ట్లో. సో టోటల్గా 4 థియరీస్ అయితే ఉంటాయి. ఆ 4 థియరీస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఒక థియరీ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా ఒక థియరీ డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. సో దట్ మీరు 4 థియరీస్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే మాస్లోస్ హైరార్కీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 4 థియరీస్ అయితే కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఎమోషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ హ్యూమర్ బిహేవియర్. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ దేర్ రోల్ ఇన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్. అలాగే 8th క్వశ్చన్, డిఫైన్ మోటివేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ బిహేవియర్. అలాగే 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈచ్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మనకి డిఫైన్ మోటివేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ కావచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ నుంచి మనకి బేసిక్ క్వశ్చన్ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద కన్ఫర్మ్ గా తెస్తారనమాట మనకి ఎగ్జామ్ లో. ఓకేనా. దాని తర్వాత ఈ 4 థియరీస్ లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. అలాగే 4 థియరీస్ లోంచి ఒక షార్ట్ ఆన్సర్ కూడా కన్ఫర్మ్ అయితే ఇస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి యూనిట్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఈ విధంగా ప్రిపేర్ అయితేనే మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి టైప్స్ ఆఫ్ మోటివేషన్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషన్, డెఫినేషన్ ఆఫ్ ఎమోషన్ ఇవైతే ప్రిపేర్ అవ్వండి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీరు థీరీస్ అనేవి ప్రిపేర్ అవుతారు కాబట్టి ఒకవేళ షార్ట్ ఆన్సర్లో ఇచ్చినా కానీ మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. థీరీస్లోంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను కదా, అలాగే టైప్స్ ఆఫ్ మోటివేషన్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషన్, డెఫినేషన్ ఆఫ్ ఎమోషన్ ఈ 3లోంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. అలాగే థీరీస్లోంచి ఒకటి. ఓకేనా? ఓవరాల్గా యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్